రాత్రి నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. పగలు మనం చూడని భయాలు రాత్రి మనల్ని చూస్తూ ఉంటాయి. ఆ రోజు కూడా అలానే మొదలైంది. శేఖర్ సాధారణమైన జీవితం. ఒక చిన్న అద్దె గది, పని, ఇంటి దారి తప్ప మరే లోకం లేదు. ఆ రోజు రాత్రి కూడా అలానే భోజనం చేసి ఫోన్ బెడ్ పక్కన పెట్టి నిద్రకు సిద్ధమయ్యాడు. గదిలో లైట్స్ ఆఫ్, బయట పూర్తిగా నిశ్శబ్దం. గోడపై గడియారం 12:07. గడియారం మెల్లగా టిక్ టిక్ అని తిరుగుతుంది. శేఖర్ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగింది. శేఖర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇంత రాత్రి ఎవరు కాల్ చేసి ఉంటారు అనుకున్నాడు శేఖర్. ఒక్కసారిగా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తాడు. అన్నోన్ నంబర్. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తారు అనుకుంటూ నెమ్మదిగా ఫోన్ ఎత్తాడు. ఫోన్లో హలో. అవతల పూర్తి నిశ్శబ్దం. శేఖర్ ఫోన్ పెట్టేయబోతున్నాడు. అప్పుడే చాలా మెల్లగా ఒక గొంతు, ఫోన్ పెట్టొద్దు. ఆ గొంతు భయంకరంగా కాదు, చాలా దగ్గరగా అనిపించింది. ఎవరు మీరు అన్నాడు శేఖర్. కొన్ని సెకండ్లు నిశ్శబ్దం. తర్వాత ఆ గొంతు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా. శేఖర్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎవరో సరదాగా చేస్తున్నారు అనుకుంటూ కాల్ కట్ చేశాడు. ఫోన్ బెడ్ మీద వేసి తిరిగి పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. గడియారం వైపు చూశాడు శేఖర్. అప్పుడు సమయం 12:11. అప్పుడే ట్రింగ్ అని అదే నంబర్. ఈసారి కాల్ ఎత్తలేదు. ఫోన్ మోగి ఆగింది. శేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అదే క్షణంలో ఫోన్ స్క్రీన్ మళ్ళీ వెలిగింది. ఇన్కమింగ్ కాల్, సేమ్ నంబర్. ఇప్పుడు భయం మొదలైంది. నెమ్మదిగా ఫోన్ ఎత్తాడు. ఏం కావాలి మీకు అని అడిగాడు శేఖర్. అవతల గొంతు, తలుపు తెరవద్దు. ఒక్కసారిగా శేఖర్ ఉలిక్కిపడ్డాడు. ఏ తలుపు అన్నాడు శేఖర్. ఆ గొంతు మెల్లగా నవ్వింది. నీ గది తలుపు. శేఖర్ ఒక్కసారిగా తలుపు వైపు చూశాడు. తలుపు మూసే ఉంది, లాక్ కూడా అలాగే ఉంది. నీకెలా తెలుసు అని అడిగాడు శేఖర్. కొంచెం నిశ్శబ్దం. తర్వాత, ఎందుకంటే నేను నువ్వే. ఈ మాట వినగానే శేఖర్ చేతిలో నుంచి ఫోన్ జారిపోయింది. గుండె బలంగా కొట్టుకుంటుంది. ఇది కళ లేక భ్రమ అనుకున్నాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ మోగింది. కానీ ఈసారి కాల్ ఎత్తలేదు. కొద్దిసేపటికి ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడే వెనక్కి తిరుగు. శేఖర్ నెమ్మదిగా తల వెనక్కి తిప్పాడు. వెనకెవరో లేరు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు శేఖర్. ఇదెవరో ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నాడు. అప్పుడే ట్రింగ్ అని మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఆ గొంతు ఇంకా స్పష్టంగా, ఇప్పుడే నువ్వు ఊపిరి పీల్చుకున్నావు కదా, వెనకెవరూ లేరని. శేఖర్ కళ్ళు పెద్దగా తెరిచి చూస్తున్నాడు. మీరు నా గదిలోనే ఉన్నారా అన్నాడు. లేదు, కానీ ఉండబోతున్నాను అని కాల్లో వినిపించింది. గడియారం వైపు చూశాడు శేఖర్. 12:18. గది బయట నుంచి ఒక చిన్న శబ్దం. డోర్ నాక్ చేస్తున్నాడు. తలుపు దగ్గర శేఖర్ శరీరం వణికిపోయింది. ఫోన్లో ఆ గొంతు, ఇప్పుడు శబ్దం వినిపిస్తుంది కదా. శేఖర్ మాట్లాడలేకపోయాడు. తలుపు తెరవకపోతే నీకు ఇంకో అవకాశం ఉంది. అవకాశమా అని అడిగాడు శేఖర్. ఈ రాత్రి బతకడానికి. తలుపు దగ్గర శబ్దం మళ్ళీ టక్ టక్ అని మొదలైంది. ఫోన్లో గొంతు, నేను రేపటి నువ్వు, ఇది నీ చివరి రాత్రి. అది విన్న వెంటనే శేఖర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి.
నేనేం చేయాలన్నాడు శేఖర్. కొన్ని సెకండ్లు అంతా నిశ్శబ్దం. తర్వాత ఆ గొంతు చివరిసారిగా, ఈ కాల్ ఎత్తకపోతే నువ్వు ఇప్పటికి బతికేవాడివి. కాల్ కట్ అయింది. అదే క్షణంలో గడియారం 12 గంటల 20 నిమిషాలు. ఆ రూమ్లో గడియారం చేసే శబ్దం కూడా ఆగిపోయింది. మొత్తం నిశ్శబ్దం. శేఖర్ ఊపిరి కూడా తనకే వినిపిస్తుంది. అప్పుడే గద్దలు మెల్లగా తెరుచుకుంది. ఎవ్వరూ కనిపించలేదు. కానీ గది మొత్తం చల్లగా అయిపోయింది. శేఖర్ వెనక్కి అడుగు వేశాడు. అద్దం వైపు చూశాడు. అందులో తన ప్రతిబింబం లేదు. దానికి బదులుగా ఫోన్లో వినిపించిన అదే గొంతు అద్దంలో నవ్వుతూ నిలబడింది. శేఖర్ నోరు తెరిచాడు. కానీ శబ్దం రాలేదు. లైట్స్ ఒక్కసారిగా ఆఫ్. నిశ్శబ్దం. కొన్ని కాల్స్ మనకు సమాచారం ఇవ్వవు, మన స్థానాన్ని తీసుకుంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నీ ఫోన్ ఇప్పుడే మోగితే నువ్వు ఎత్తుతావా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.